శరదిందువికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. భగవంతుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పాడు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ అని. ఈ జగత్తులో మనుష్యులుగా పిలువబడేటటువంటి వ్యక్తుల్లో రెండు రకములుగా ఉన్నారు. ఏమి రెండు రకములు అని అంటే దైవ ఆసుర ఏవచ. దైవ దైవీ సంపత్తు కలిగిన వారు, ఆసుర ఆసురీ సంపత్తు కలిగిన వారు. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు. ఈ రెండు రకాల వాళ్లకు రెండు రకములైన ప్రయోజనములు, ఫలములు రెండు రకములైన ఫలములు ఉన్నవి. నీకు ఏ ఫలం కావాలనుకుంటావో ఆ జాతికి నువ్వు చేరు అన్నాడు భగవంతుడు. మనం కూడా లోకంలో రెండు దారులు ఉన్నప్పుడు ఈ దారి అక్కడికి వెళుతుంది, ఈ దారి ఇక్కడికి వెళుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే ఆ దారిలో బయలుదేరు అని చెబుతాం. వాడు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటాడో ఆ దారిలో బయలుదేరుతాడు. ఆ దారిలో బయలుదేరితే అక్కడికి వెళతాడు, తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాడు. కానీ తాను వెళ్ళదలుచుకున్నది ఒకటి, తాను పోతున్న దారి మటుకు ఇంకొకటి అని అంటే వాడు ఎన్నడూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేడు. కాబట్టి వివేకి అయినటువంటి వాడు తనకు గమ్యమైనది ఏది ఉన్నదో, దాన్ని చేర్చేటటువంటి మార్గం ఏది ఉన్నదో ఆ మార్గాన్ని ఆశ్రయించాలి. తన యొక్క గమ్యమును చేర్చజాలనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తే వాడు వివేకి అని అనిపించుకోడు. ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆ రెండు మార్గములు ఎటువంటివి, వాటికి గమ్యములు ఏవి అనేది మనం తెలుసుకోవాలి. వాటికి గమ్యములను భగవంతుడు నిర్దేశించాడు. అక్కడ దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయాసురీమత. దైవీ సంపత్తును ఆశ్రయించావంటే ముక్తి మార్గానికి చేరగలుగుతావు. ఆసురీ సంపత్తును ఆశ్రయించావు అని అంటే ఇంకా అధహ కిందకే పోగలుగుతావు. ఏ మార్గం కావాలో నువ్వే ఆలోచించుకో. లేదు, నేను ముక్తి మార్గానికి పోదలుచుకున్నాను, అయితే దైవీ సంపత్తును ఆశ్రయించు. నేను కిందికి పోదలుచుకోలేదు, అయితే ఆసురీ మార్గాన్ని ఆశ్రయించక. ఇక్కడ దైవీ సంపత్తు అంటే ఏమిటి, ఆసురీ సంపత్తు అంటే ఏమిటి, దాన్ని కూడా భగవంతుడే వివరించాడు. ఆ దైవీ సంపత్తు ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఒక పట్టి చేశాడు ఆయన.
అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సమతా దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీవు ముక్తి మార్గంలో పయనించాలని అనుకునేటట్టయితే ఈ దైవీ సంపత్తును నీదిగా చేసుకో. అది అక్కర్లేదు అనుకున్నావు, ఇంకా నరకానికి పోదలుచుకున్నావు, ఆశ్రయ మార్గంలోకి వెళ్ళు, మేమేం కాదు.